క్రీస్తు నామమున అందరికీ వందనములు. మహాబబులోను పట్టణం యొక్క రహస్యం ఏమిటి? మహాబబులోను దేనితో పోల్చబడినది? మహాబబులోను గూర్చిన సంగతులు ఏమిటి? మహాబబులోను యొక్క రహస్యం ఏమిటి? మొదలగు విషయాలను ప్రకటన గ్రంథ సత్యాలు శీర్షికలో భాగంగా ఈ రోజు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం నుండి తెలుసుకుందాం. మహాబబులోను పట్టణము మహావేషతో పోల్చబడినది. ఈ వేష ఎర్రని మృగం మీద కూర్చుని ఉన్నది. అనగా ఈ మహాబబులోను పట్టణము శ్రమల కాలంలో క్రీస్తు విరోధికి ప్రియమైన పట్టణముగా రాజధాని నగరముగా ఉండబోతుందని అర్థం. ఈ వేష ధూమ్ర రక్తవర్ణం గల వస్త్రం ధరించుకుని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినది. అనగా ఈ మహాబబులోను పట్టణము శ్రమల కాలంలో అందంగా అలంకరింపబడి వైభవోపేతంగా ఉండబోతుందని అర్థం. ఈ వేష ఏహ్యమైన కార్యకలాపాలతో తాను చేస్తున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో కూడిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉన్నది. అనగా మహాబబులోను పట్టణము పవిత్రమైన కార్యకలాపాలకు ఆలవలంగా ఉండబోతుంది. ఈ వేష పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉన్నది. అనగా ఈ మహాబబులోను పట్టణంలో అనేక మంది పరిశుద్ధులు చంపబడబోతున్నారు అని అర్థం. ఈ స్త్రీ ఎర్రని మృగము చేత వేషింపబడి దిగంబరిగా చేయబడి దాని మాంసము భక్షింపబడి అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడుతుంది. అనగా ఈ మహాబబులోను పట్టణము క్రీస్తు విరోధి చేత నాశనం కాబోతున్నది అని అర్థం. మహాబబులోను పట్టణము ఒక వేషతో పోల్చబడి దానికి సంబంధించిన విషయాలు మర్మంగా ఉండడం మాత్రమే కాకుండా దాని పేరు కూడా మర్మమే. అనగా మహాబబులోను అనగా ఇరాక్ లోని బబులోను పట్టణం కాదు, ఇది యెరూషలేము పట్టణం గురించి చెప్పబడిన మాట. 7 కొండల మీద ఉన్న పట్టణము ఈ యెరూషలేము పట్టణమే. శ్రమల కాలంలో యెరూషలేము క్రీస్తు విరోధికి రాజధాని నగరంగా ఉండబోతుంది. అది ఎంతో వైభవం కలిగి ఉంటుంది. అక్కడ అపవిత్ర కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. అంతేకాకుండా పరిశుద్ధులు అనేకులు చంపబడతారు. కానీ తర్వాత కాలంలో ఇశ్రాయేలీలు క్రీస్తు విరోధి మీద తిరుగుబాటు చేయటం బట్టి క్రీస్తు విరోధి తన ఆగ్రహంతో ఆ పట్టణంను నాశనం చేయబోతున్నాడు. క్రీస్తు విరోధిని తనకు అండగా కలిగిన యెరూషలేము పట్టణము నాశనం కాబోతుంది. కానీ ఎవరైతే దేవుణ్ణి తమకు అండగా కలిగి ఉంటారో వారు నిత్యం నిలిచి ఉంటారు. మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.